స్తుతించుడి అనే మాటతో మరి ఈ యొక్క అధ్యాయం పూర్తయింది. చూడండి, ఈ లోకంలో మన జీవితాల్లో మరి యెహోవాను, ఈ భూమిని ఆకాశమును సృజించినటువంటి ఆ యొక్క యెహోవా దేవుణ్ణి మనము స్తుతించాలి, మనం ఆరాధించాలి, మనం ఆయన్ని ఘనపరచాలి. అందుకని ఇక్కడ దావీదు జీవితంలో, దావీదు ఒక రాజు అయినప్పటికి కూడా తన జీవితంలో ఎక్కువగా దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ తన జీవితాన్ని కొనసాగించాడు. తాను రాజు కాకముందుకప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించాడు, స్తుతించాడు. గొర్రెలను కాసుకునేటప్పుడు కూడా దేవుణ్ణి మహింపరిచాడు. దేవుని స్తుతించడం అంటే తన జీవితంలో ఎంతో మరి ఆశ కలిగినటువంటి వాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు 5వ వచనంలో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఈ లోకంలో ధన్యులు ఎవరు? ఈ లోకంలో సామాన్యంగా మరి బాగా ఆస్తిపాస్తులు కలిగినటువంటి వారిని, ఒకవేళ పదవులు కలిగినటువంటి వారిని, లోకంలో మంచి స్థితి, మంచి ఉద్యోగము, మంచి హోదా కలిగినటువంటి వారిని ధన్యులు అని అనుకుంటారు. కానీ నిజమైన ధన్యత ఏమిటంటే, ఈ లోకంలో ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. చూడండి, ఒకప్పుడు మన జీవితాల్లో దేవుని మీద ఆశ లేకుండా ఈ లోకం మీద ఆశ పెట్టుకొని పాపంలో, శాపంలో నశించిపోయినటువంటి ప్రజలం మనం. అయితే ఆ ప్రేమ కలిగినటువంటి ప్రభు మనల్ని ప్రేమించి మమ్మల్ని వెదకి రక్షించినందుచేత ఆయన మీద ఆశ పెట్టుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. చూడండి, ఎంత గొప్ప ధన్యత దేవుని బిడ్డలకి. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా కానీ మరి దేవుని మీద ఆశ పెట్టుకుని జీవించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మన జీవితాల్లో ప్రభువుని స్తుతించాలి. చూడండి, ఇక్కడ 6వ వచనం అంటున్నాడు, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. మనం ఆరాధించే దేవుడు సృష్టికర్త. ఈ భూమిని, ఆకాశాన్ని, సమస్తమును సృజించినటువంటి వాడు. అంటే ఈ లోకంలో మానవుడు ఎవరిని పూజించాలి, ఎవరిని ఆరాధించాలి అని మనం ఆలోచన చేసినట్లయితే కేవలము సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించాలి. ఆయన ఏం చేశాడు? ఆయన ఆకాశమును, భూమిని, సముద్రాన్ని, దానిలోనే సర్వమును సృజించినవాడు. కాబట్టి ఈ లోకంలో ఈ ప్రపంచాన్ని, మనుషులందరినీ, సర్వమును సృజించినవాడు దేవుడు అని మానవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము కూడా దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాం. దేవుడు మనల్ని కూడా ఆయన నిర్మించాడు, మనల్ని సృజించాడు. చూడండి, ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 100వ అధ్యాయము, కీర్తన గ్రంథం 100వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చూడండి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలం అంటున్నాడు, ఆయన మేపు గొర్రెలం అంటున్నాడు. చూడండి, ఎలాంటి గొప్ప దేవుడు! మనల్ని పుట్టించినటువంటి దేవుడు, తన ప్రజలుగా మనల్ని స్వీకరించినటువంటి దేవుడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మనము ఆయన ప్రజలము అంటున్నాడు. దేవుని యొక్క ప్రజలం మనం. చూడండి, దేవుడు మనల్ని సృష్టించాడు, నిర్మాణం చేశాడు.
దేవుడు మనల్ని పుట్టించాడు. మనం ఆయన వారం అంటున్నాడు. అంటే మనం ఎవరి వారం? దేవుని వారం. అంటే దేవుని ప్రజలం మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చూడండి, మన యొక్క జీవితంలో తన గొర్రెలుగా, తన కుమార్తెలుగా మనల్ని స్వీకరించి ఆయన మనలను పోషించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన మేపు గొర్రెలం అంటున్నాడు. చూడండి, ఎలాంటి ఆధిక్యత మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 1వ వచనం తీసిన వారు చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. చూడండి, మనం ఏ స్థితిలో ఉన్నాం? మనము అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా అంటున్నాడు. అంటే ఈ లోకంలో ప్రభువు నమ్ముకోకుండా, మారు మనసు లేకుండా ఈ లోకంలో ఒకప్పుడు మనం జీవించినటువంటి వారం. ఈరోజు మనం దేవుని మందిరానికి వచ్చామంటే అది కేవలం దేవుని యొక్క మహాప్రేమ. కారణం ఏమిటంటే అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమైన మనలను ఆయన బ్రతికించిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. అంటే సచ్చిన స్థితిలో ఉన్న మనలను ఆయన బ్రతికించాడు కనుక మనం ఆయన్ని ఆరాధించాలి. చూడండి, దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో. ఈ లోకంలో అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారు మనం. అయితే అటువంటి మనలను బ్రతికించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో మనకు బదులుగా ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన ఆయన తిరిగి లేచినటువంటి దేవుడై ఉన్నాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదవండి. 1 కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనం. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి నందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఎందుకు మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి? ఎందుకు మనం ఆయన స్తుతించాలి? ఆయన మన ఎడల ఎలాంటి గొప్ప ప్రేమను చూపించాడో ఇక్కడ మనం చదువుకున్నాం. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. మన పాపాల నిమిత్తము యేసు ప్రభు వారు మృతి పొందాడు, అంటే చనిపోయాడు. మృతి అంటే చనిపోవుట. పాపములు మనవి, కానీ మన పాపానికి శిక్ష యేసు ప్రభు వారు అనుభవించాడు. కారణం ఏంటంటే పాపాలు క్షమించాలంటే పాపము లేనటువంటి వారు మన కోసం బలియాగం కావాలి. పాపము లేనటువంటి మానవుడిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. పరమందున్నటువంటి మరి ప్రభువు మన కోసం పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. పాపము లేనివాడుగా వచ్చి మన పాపాన్ని ఆయన మోశాడు, మన శాపాన్ని ఆయన మోశాడు. అందుకని మన పాపముల నిమిత్తము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. ఇప్పటికి దాదాపు 2000 సంవత్సరాలు అవుతుంది ఈ సంగతులు జరిగి. బైబిల్లో వ్రాయబడినటువంటి మాటలు ఇవి వాస్తవమైనటువంటి మాటలు. ఏదో కట్టుకథలో ఊహించి వ్రాసినటువంటి గ్రంథం కాదు బైబిల్ అనేది. బైబిల్ పరిశుద్ధ గ్రంథం. మరి ఇందులో వ్రాయబడ్డ మాటలన్నీ కూడా యథార్థమైనటువంటి మాటలు. అందుకనే ఈనాడు ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ప్రభువుని నమ్ముకొని ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు.
ఆయన మన కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అంటే మనం ఆరాధించే దేవుడు సజీవుడు. మనం ఆరాధించే దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు, మనల్ని ప్రేమించినటువంటి దేవుడు. చూడండి, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో. ఈనాడు ఇంకా అనేకులు గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. ఎందుకు మన జీవితాల్లో అసలు యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మనం ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నామంటే, ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, లేఖనముల ప్రకారము లేపబడెను. అది మన విశ్వాసానికి, మన రక్షణకు గొప్ప కారణం ఏమిటంటే, ఆయన మరణమును జయించి తిరిగి లేచినటువంటి దేవుడై ఉన్నాడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వారు ప్రపంచ చరిత్రలో యేసు ప్రభువు తప్ప ఎవరు లేరు. అందుకని ఈనాడు ప్రపంచంలో కోట్ల మంది ప్రజల చేత ఆరాధింపబడుతున్నటువంటి దేవుడు యేసు ప్రభువారు. అందుకనే యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు. యేసు ప్రభువుని నమ్ముకోవడానికి గల బలమైన కారణం ఏమిటంటే, ఆయన నీ కొరకు, నా కొరకు, లోకంలో జీవించే ప్రతి మనుష్యుడి కొరకు ఆయన చనిపోయాడు. అనగా సిలువ వేయబడ్డాడు. మామూలుగా చనిపోలేదు ఆయన సిలువ వేశారు. మన కోసం ఆయన నలుగొట్టబడ్డాడు. ఆయన మన కోసం గాయపరచబడ్డాడు. మన కోసం ఎన్నో శ్రమలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు, ఉమ్మి వేయబడ్డాడు. ఆయన మీద ఉమ్మి వేశారు. చూడండి, మనల్ని ప్రేమించినటువంటి మన ప్రభు ఎంతగా దీనుడుగా మరి ఆ యొక్క భయంకరమైన సిలువ మరణానికి తన్ను తానే అప్పగించుకున్నాడు. మరణానికి అప్పగించుకున్నాడు. కారణం ఏమిటి? మరణించినటువంటి మనలను బ్రతికించడానికి ఆయన మరణించాడు. ఆయన మరణము ద్వారా మనకు జీవము దేవుడిస్తూ ఉన్నాడు. ఆయన మరణము ద్వారా మనకు జీవం. అందుకనే జీవము కలిగినటువంటి దేవుని ప్రజలముగా మన జీవితాల్లో ప్రభువుని ఆరాధిస్తూ ఆయన ఘనపరిచే ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో మరి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. అంటే మనం ఆరాధించే దేవుడు సర్వాధికారము గల దేవుడు. సర్వాధికారం పరలోకమందును భూమి మీదను. ఈ భూమి మీద అధికారం ఉన్నది, పరలోకములో కూడా ఆయనకి అధికారం ఉంది. ఆయన అధికారం ఉన్నది కాబట్టి ఆయన చనిపోయిన వారిని బ్రతికించాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి కన్నులు ఇచ్చారు, మరి ఎన్నో అద్భుతాలు చేశాడు. అంటే ఆయన అధికారం గల దేవుడు. కేవలం మాట చేత ఎన్నో మహత్కార్యములు చేసినటువంటి మహిమ కలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ భూమి మీదే కాదు, ఆయనకు పరలోకమందు కూడా అధికారం ఉన్నది. పరలోకమందునో భూమి మీదనో సర్వాధికారము గల దేవుడు ఆయన, సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన. చూడండి, ఆ మాట రోమపత్రిక 9వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉన్నది. రోమపత్రిక 9:5 చదవండి. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఎవరైనా లోకంలో అనేకులు అనుకున్నట్లుగా ఆయన తక్కువ కులస్తుల దేవుడు, లేకపోతే తెల్లవాళ్ళ దేవుడు, ఎవరో దేవుళ్ళే.
మన దేవుడు కాదులే అనుకుంటున్నారు చాలామంది ఈ భూమి మీద. కానీ మనం దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నప్పుడు ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. సర్వాధికారము కలిగిన దేవుడు తనకు తానే మరి మత్తయి సువార్తలో ప్రభువు మాట్లాడాడు. ఏమన్నాడు? నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇవ్వబడి ఉన్నదని చెప్పాడు. ఈ రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు రోమా సంఘంలో ఉన్నటువంటి మరి దేవుని బిడ్డలకు మరి పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరైనా ఈయన సర్వాధికారి అయిన దేవుడు. చూడండి, యేసు ప్రభువారు ఆయన మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన అధికారం గల దేవుడు. ఈ భూమి మీద మరి ఎలక్షన్లో గెలిస్తే 5 సంవత్సరాల అధికారం ఉంటుంది ఎవరికైనా. ఈ ప్రపంచంలో మరి ఏ దేశంలో ఎవరైనా ఎక్కడైనా ఎన్ని సంవత్సరాల అధికారం ఉంటుంది? 5 సంవత్సరాలు. గెలిస్తే అధికారం ఉంటుంది, ఓడిపోతే అధికారం ఊడిపోతుంది. అలాగైతే మనం ఆరాధించే దేవుడు సర్వాధికారం గల దేవుడు. ప్రపంచం అంతా ఆయన దేవుడై ఉన్నటువంటి వాడు. ప్రపంచం అందరికీ ఆయన దేవుడు. ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, లేక ఒక ప్రజలకే పరిమితమైనటువంటి దేవుడు కాదు మనం ఆరాధించే దేవుడు. కారణం ఏమిటంటే ప్రపంచం ఈ మొత్తాన్ని ఆయనే కలుగు చేశాడు. ఆయన కలుగునుగా కంటే కలిగిని ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ప్రాణం ఇచ్చాడు, మరలా తిరిగి లేచాడు. ఆయనకు మరణం మీద అధికారము కలిగిన దేవుడు. ప్రపంచంలో ఎంతోమంది మరణిస్తున్నారు కానీ మరలా తిరిగి బ్రతికిన వారు లేరు. కానీ మన ప్రభు ముందుగానే చెప్పాడు, నా ప్రాణం పెట్టుటకును మరలా దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు అన్నాడు. చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి. రోమపత్రిక యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. చూడండి, మనం ఆరాధించే దేవుడు అధికారము గల దేవుడు. ఆయన తనంతలుగా తానే మన కోసం ప్రాణం పెట్టడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. పరలోకములో ఉన్నటువంటి ఆ మహిమ కలిగిన ప్రభు మన కోసం మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటంటే మనల్ని రక్షించడానికి, మనలను పాపం నుండి, శాపం నుండి విడిపించి తన రాజ్యానికి మనల్ని వారసులుగా చేయడానికి ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకును నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. ప్రాణం పెట్టినటువంటి దేవుడే, ఆ ప్రభువే మరలా ఏం చేశాడు? తిరిగి బ్రతికాడు. సజీవుడు. మనం ఆరాధించే దేవుడు సజీవుడు, అంటే జీవము గల దేవుడు. మనలను సచ్చిన స్థితిలో ఉండే మనలను కూడా ఆయన బ్రతికించిన దేవుడు. అందుకనే మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి, ప్రభువును స్తుతించాలి, ప్రభువుని గణపరచాలి. ప్రభువా, నేను ఒకప్పుడు సచ్చిన స్థితిలో ఉన్నటువంటి నన్ను బ్రతికించుటకు నీ ప్రాణాన్ని ఇచ్చి నన్ను బ్రతికించినటువంటి ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు అని చెప్పి
ప్రభువుని ఆరాధించాలి. చూడండి, ఎఫెసీ పత్రిక మరి 2వ అధ్యాయంలోనే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 'తన మహాప్రేమ చేత మనలను బ్రతికించినటువంటి దేవుడు'. చూడండి, 4-5 వచనాలు కలిసి ఉంటే చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ? తన మహాప్రేమ చేత అంటున్నాడు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ. ఆయన ఏం చూపించారు? మన పట్ల మహాప్రేమ చూపించాడు. ఇటువంటి ప్రేమ చూపించే దేవుడు యేసు ప్రభువు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఆయన మాత్రమే మన పట్ల మహాప్రేమను చూపించాడు. ఆయన కరుణా సంపన్నుడు. ఏమన్నాడు ఇక్కడ? ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. కరుణా సంపన్నుడు ఆయన. కరుణ కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు. మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనం పాపంలో చనిపోయి నిత్య నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఆ కరుణా సంపన్నుడైనటువంటి మా మహిమ కలిగినటువంటి దేవుడే మనల్ని ప్రేమించి తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనలను బ్రతికించినటువంటి దేవుడు తన మహాప్రేమ చేత. ఆయన కరుణా సంపన్నుడు. అందుకోసమే మన జీవితాల్లో మనం ఆయన్ని ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ఆయన మనల్ని పుట్టించినని మనం చదువుకున్నాం. మనం ఆయన ప్రజలమని చదువుకున్నాం. మరి ఒక చోట మనం చూస్తే మనము దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం అంటున్నాడు. అంటే మనము దేవుని సొత్తు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నాడు. చూడండి, ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము. చూడండి, దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడో ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మొదటి కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనం చదవండి. విలువ పెట్టి దాని ముందు ఒక మాట ఉంది. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరుచుడి. చూడండి, ఇక్కడ అంటున్నాడు మీరు మీ సొత్తు కారు అంటున్నాడు. ఈ లోకంలో మనం మన సొత్తు కాదు అంటున్నాడు. ఈ లోకంలో ఏదైనా ఒక వస్తువు మనం కొనుక్కుంటే అది ఏమంటాం? అది నా సొత్తు, నాది అనుకుంటాం. కానీ ఇక్కడ అంటున్నాడు మీరు మీ సొత్తు కారు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? మనం పాపానికి అమ్మబడినటువంటి వారం, పాపంలో నశించిపోయినటువంటి వారం. అటువంటి మనలను తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు, ఖరీదుగా చెల్లించాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనం ఏమై ఉన్నాం? దేవుని చేత కొనబడిన వారు. దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. ఈ లోకంలో మనం ఏది కొనుక్కున్నా అది మన సొత్తు అయి ఉంటుంది. ఇంకొకళ్ళు వచ్చేది నాది అంటే మనం దాన్ని ఒప్పుకోం. కారణం ఏంటి? దాని వెల మనం చెల్లించేము కనుక దాని మీద కొన్నవారికే హక్కు ఉంటుంది. అలాగైతే మన అందరినీ, మరి ముఖ్యంగా ఎవరైతే రక్షింపబడి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో వారు విలువ పెట్టి కొనబడిన వారు. ఏం పెట్టి? విలువ. ఏమిటి ఆ విలువ? డబ్బులు పెట్టి కాదు, తన రక్తం ఇచ్చి
మనల్ని కొన్నాడు. రక్తము వెలగా చెల్లించాడు అంటే, రక్తము అంటే ప్రాణము అని అర్థం. రక్తం అంటే ఏంటి? ప్రాణం. అంటే తన ప్రాణాన్నే మన కోసం బలిగా అర్పించినటువంటి దేవుడు ఆయన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. అంటే దేవుని మహిమపరచుట అంటే దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. ఈ లోకంలో మనం ప్రభువు కోసం బ్రతకాలి. నేను దేవుని బిడ్డను కాబట్టి ఈ లోకంలో బ్రతికినంతకాలం నా ప్రభువు యొక్క మహిమ కోసమే నేను ఈ లోకంలో బ్రతకాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహిమపరచాలి అనేటువంటి ఆలోచనతోనే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండాలి. చూడండి, కీర్తన గ్రంథం 146వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. తీసిన వారు 2వ వచనం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. చాలు. చూడండి, మనము ఈ లోకంలో రాజులను కానీ లేక నరులను కానీ, ఇప్పుడు రాజులు లేరులే, ఇప్పుడు మంత్రుల చేత మరి పరిపాలన చేయబడుతూ ఉన్నది ప్రపంచంలో. దాదాపు ఒకప్పుడు రాజులు ఉండేవాళ్ళు, ఇప్పుడు రాజరికం లేదు, మంత్రుల చేత. అయితే ఇక్కడ అంటున్నాడు, రాజుల చేతనైన నరుల చేతనైన రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి అంటున్నాడు. ఒకప్పుడు మనం ప్రభువుని నమ్ముకోలేదు, ఒకప్పుడు మనం దేవునికి దూరస్తులం. కానీ ఈనాడు ప్రభువుని నమ్ముకొని మనం ఆయన బిడ్డలుగా జీవించే గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకని ఇక్కడ దావీదు జీవితంలో కూడా ఏమంటున్నాడు, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. కాబట్టి ఈ లోకంలో మనం దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన కీర్తించాలి. ఆయన మన పట్ల చూపినటువంటి తన మహాప్రేమను బట్టి మనం ఆయన ఘనపరిచి, ఆయన స్తుతించి, మనం ఆయన్ని మహిమపరిచే ప్రజలంగా మనం జీవించాలి. దయచేసి అందరూ మోకరించండి. మరి ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి. సమయాన్ని పోనివద్దు.